లోకాయుక్త ఆదేశాలతో 55 మంది వైద్యులను ఏపీ ప్రభుత్వం టర్మినేట్ చేసింది. దీని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి తిరుపతి నుంచి రవివర్మ అందిస్తారు. రవివర్మ, చెప్పండి. తిరుపతి ప్రధానంగా రాయలసీమ జిల్లాల్లో తిరుపతి మెడికల్ కళాశాల అనేది ఎస్వి మెడికల్ కళాశాల అతి ప్రాచీనమైనది, అత్యంత ప్రాముఖ్యత కలిగినటువంటి కళాశాల. ఈ కళాశాలలోనే దాదాపు ఈ 25 మంది ఫ్యాకల్టీ ఉన్నారు. ప్రధానంగా ఈ కళాశాలకు తోడుగా రోయ్ హాస్పిటల్ కూడా ఉండడంతో ఇక్కడ ప్రాక్టీస్ చేసుకునే దానికి వీలుగా ఉంటుందని చెప్పేసి ప్రభుత్వం 1963లో ఏర్పాటు చేసింది. అయితే ఇలాంటి మెడికల్ కళాశాల దాదాపు వైద్య రంగంలో ఉత్తీర్ణత పేరు ప్రతిష్టలు తెచ్చినటువంటి కళాశాల అంటే ఎస్వి మెడికల్ కళాశాలలో చదివిన విద్యార్థులు దేశవ్యాప్తంగా అనేక ప్రముఖ స్థానాల్లో ఉన్నారు. దాదాపు మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి, దివంగత రాజశేఖర రెడ్డి సైతం ఎస్వి మెడికల్ కళాశాల విద్యార్థిగానే విద్యార్థి. అయితే ఇలాంటి ప్రాధాన్యత కలిగినటువంటి ఎస్వి మెడికల్ కళాశాలలోని ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఇటీవల కాలంలో ఎన్నడూ లేని విధంగా దీర్ఘకాలికంగా సెలవులపై వెళ్ళేసి, అంటే ప్రభుత్వ అనుమతులు లేకుండా ప్రభుత్వం అటు సెలవు కావాలని ప్రభుత్వ పరంగా కానీ కళాశాల పరంగా కానీ ఎలాంటి అనుమతులు లేకుండా లీవ్ పెట్టేసి వాళ్ళలో ఇండివిజువల్గా సెలవులు ప్రకటించేసి దీర్ఘకాలికంగా సెలవుల్లో ఉంటున్నారు. అదే కాకుండా అసిస్టెంట్ ప్రొఫెసర్స్ వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇక్కడ దీర్ఘకాలికంగా సెలవులు పెట్టేసి ప్రాక్టీస్ చేసుకుంటున్నారు. కొంతమంది ప్రైవేట్గా తన ఓన్గా ప్రాక్టీస్ చేసుకుని వైద్యులకు వైద్యం అందిస్తున్నటువంటి పరిస్థితి అయితే తిరుపతిలో ఎక్కువగా నెలకొనింది. ప్రధానంగా తిరుపతిలో ఎస్వి మెడికల్ కళాశాల పరిధిలో 7 ప్రొఫెసర్లు, అలాగే కడప మెడికల్ కళాశాల పరిధిలో 5, అలాగే ఒంగోలు మెడికల్ కళాశాల పరిధిలో 9 మంది, ఆ విధంగా మొత్తం రాయలసీమ జిల్లాల్లో దాదాపు నెల్లూరులో 1, కర్నూలులో 2, మొత్తం అనంతపూర్లో 1 చొప్పున మొత్తం రాయలసీమ జిల్లాల్లోనే 25 మంది ప్రొఫెసర్లు దీర్ఘకాలికంగా సెలవుల్లో ఉన్నారని చెప్పి లోకాయుక్త గుర్తించింది. ఆ మేరకే వారి మీద చర్యలు తీసుకోమని చెప్పేసి ప్రధానంగా ఆదేశాలు జారీ చేసింది. ముఖ్యంగా వైద్యో నారాయణ హరి అంటారు, అంటే వైద్యుడు దేవుడు లాంటి వాడు. పేదలకు వైద్యులు అందించడంలో వైద్యుల యొక్క ప్రాధాన్యత అత్యంత విలువైనది. అలాంటి వైద్యులు ఇవాళ తమ విధులను బహిష్కరించి విధులకు డుమ్మా కొట్టి పేదలకు వైద్య సేవలు అందించకుండా, ప్రభుత్వ వైద్యశాలల్లో వైద్యం అందించకుండా ప్రైవేటుగా ప్రాక్టీస్ చేసుకుంటున్నటువంటి వైద్యులను వెంటనే తొలగించాలని చెప్పి లోకాయుక్త సైతం ఆదేశాలు జారీ చేసింది. ఇలాంటి వీటి మీద ప్రభుత్వం సీరియస్గా పరిగణలోకి తీసుకొని ఎవరైతే విధులకు అంటే దాదాపు 1 నెల రోజుల పాటు విధులకు హాజరు కాని పక్షంలో వెంటనే ఉన్న పలంగా చర్యలు చేపట్టాలి. దాదాపు ఒక సంవత్సరం 4 నెలలు, 1 సంవత్సరం 9 నెలలు, 1 సంవత్సరం 6 నెలలు, ఇలా సంవత్సరం ఏడాది పాటు కంటిన్యూగా కళాశాలకు కానీ కాలేజీకి కానీ కళాశాలకు కానీ హాస్పిటల్స్ కానీ రాని వారిని ఎందుకు ఉపేక్షిస్తున్నారని చెప్పేసి లోకాయుక్త ప్రశ్నించిన ప్రభుత్వాన్ని ప్రశ్నించిన నేపథ్యంలోనే ఇవాళ తొలగింపుకు చర్యలు చేపట్టారే. కానీ అదే లోకాయుక్త ప్రభుత్వాన్ని ప్రశ్నించకుండా ఉండుంటే ఈ తంతు మరింత కాలం పాటు కొనసాగేది. ఇటీవల కాలంలో వైద్యులు అందుబాటులో లేకుండా ప్రభుత్వ వైద్యశాలల్లో రోగులు అనేక మంది ఇబ్బందులు పడుతున్నారు. వాటినన్నింటినీ పరిగణలోకి తీసుకుని ఇవాళ లోకాయుక్త చేసినటువంటి ప్రకటనను కొన్ని వర్గాలు ప్రజలు స్వాగతిస్తున్నారు. అయితే వైద్యులు మాత్రం దీన్ని పరిగణలోకి తీసుకోకుండా లోకాయుక్త కానీ ప్రభుత్వం కానీ ఏకపక్షంగా వ్యవహరిస్తూ ఉందని చెప్పే భావన వైద్యుల్లో అయితే ప్రభుత్వ హాస్పిటల్లో పనిచేసిన వైద్యులు అయితే నెలకొంటూ ఉంది. అయితే దీన్ని ఎందుకు వైద్యుల్లో నెలకొంటూ ఉందంటే ప్రభుత్వం ఇస్తున్నటువంటి వెసులుబాట్లు సౌకర్యాలు పొందుతూనే ప్రజలకు వైద్య సేవలు అందించాల్సినటువంటి అసిస్టెంట్ ప్రొఫెసర్లు వీళ్ళు విధులకు డుమ్మా కొట్టి వ్యవహరించడం వల్ల ప్రజల్లో ఒక రకమైన ఈర్ష్య భావన అయితే నెలకొనింది. ప్రభుత్వం కూడా దీని మీద ఇన్నాళ్ళు ఎందుకు స్పందించలేదనే భావన అయితే ప్రజల్లో వ్యక్తమైంది. ఇప్పుడు లోకాయుక్త స్పందించడంతోనే ప్రభుత్వం ఇలాంటి చర్యలకు ఉపక్రమించిందని చెప్పి భావిస్తున్నారు. అయితే ఇలాంటి విధానం భవిష్యత్తులో పునరావృతం కాకుండా అంటే పటిష్టమైన విధానాన్ని అమలు చేయాలని చెప్పేసి ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ రవివర్మ.